వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఆర్ట్ స్టోరీస్. నేను మీ శివసాయి కుమారి. ఈరోజు రెసిపీ అలసందల గారెలు, బొబ్బర్లు అంటారు కదా. సో ఈ బొబ్బర్లతోటి గారెలు ఆర్ వడలు ఏ విధంగా చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ అలసందల్ని తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ ఒక మిక్సీ జార్లో ఈ అలసందలు కొద్దిగా యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్, ఒక 4 or 5 గ్రీన్ చిల్లీస్, 2-3 గార్లిక్ క్లవ్స్ అండ్ కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, హాఫ్ స్పూన్ పెప్పర్, 1 స్పూన్ జీలకర్ర అండ్ 2 స్పూన్స్ దాకా ధనియాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు కొంచెం థిక్గా ఉంది, గ్రైండ్ అవ్వట్లేదంటే ఒక 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అండ్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మెత్తగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా చేతిపైన వడలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చేతి మీద చేయలేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ పైన లేకపోతే ఒక క్లాత్ పైన కానీ ఈ విధంగా వడలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వడల్ని మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ పైననే ఫ్రై చేసుకోండి. మనం హై ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుంటే పైన మాడిపోతాయి అండ్ లోపల పచ్చిగా అలాగే ఉండిపోతాయి. కాబట్టి సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు వడలు పైన క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఈ వడలు మనకి టమాటో చట్నీ, పల్లి చట్నీ లేకపోతే చికెన్ ఆర్ మటన్తో చాలా బాగుంటాయి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.